మేఘాలయ హనీమూన్ కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ పోలీసుల అదుపులో ప్రస్తుతం నిందితురాలు సోనం ఉన్నారు. భర్త రాజా రఘువంశిని సోనం చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. కాంట్రాక్ట్ కిల్లర్లకు సుపారీ ఇచ్చినట్లుగా దర్యాప్తులో గుర్తించారు. రాజ్ కుష్వాతో పెళ్లి ముందు సోనంకు రిలేషన్ ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. బాయ్ ఫ్రెండే రఘువంశి హత్యకు ప్లాన్ చేశాడంటూ కథనాలు వస్తున్నాయి. ఈ కేసులో కాంట్రాక్ట్ కిల్లర్స్ విక్కీ ఠాకూర్, ఆకాష్, ఆనంద్లు అరెస్ట్ అయ్యారు. రఘువంశిని చంపేందుకు సోనం సుపారీ ఇచ్చిందంటూ పట్టుబడ్డ వ్యక్తులు చెప్పారు. ఇక విచారణలో సోనం బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వా వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో అన్ని కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. షిల్లాంగ్ నుంచి గాజీపూర్ వరకు సోనం ఎలా వచ్చింది, ఎవరెవరు సహకరించారు, సుపారీ ఎవరిచ్చారు, బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వా పాత్ర ఏంటి అనే దానిపై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. మధ్యప్రదేశ్ ఇండోర్లో రాజా ఫ్యామిలీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తుంది. మే 11న సోనంతో పెళ్లి జరిగింది. 20న హనీమూన్కు మేఘాలయకు బయలుదేరారు. మే 22 తర్వాత రాజా, సోనం ఇద్దరు మిస్సింగ్ అయ్యారు. 11 రోజుల తర్వాత రాజా రఘువంశ్ డెడ్ బాడీ దొరికింది. అయితే ఈ కేసులో అనేక చిక్కుముళ్ళు పోలీసులు ఇప్పుడు విప్పే ప్రయత్నం చేశారు. ఒకసారి స్క్రీన్పై మీరు చూస్తున్న దృశ్యాలు రాజా రఘువంశ్తో సోనం పెళ్లి రోజు దిగిన ఫోటోలు. చక్కగా పెళ్లి కూతురుగా ముస్తాబై రఘువంశ్తో దిగిన ఫోటోలు స్క్రీన్పై మనం చూస్తున్నాం. తర్వాత ఒక నేరస్తురాలుగా పోలీసుల ముందు తల దించుకొని కూర్చున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారి చూడండి, దాదాపు పెళ్ళైన తర్వాత 10 రోజుల్లోనే భర్తను కడతీర్చింది. ఎస్, మీరు చూస్తున్న దృశ్యం బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాది. ఇతడి కోసమే సోనం కట్టుకున్న భర్తను కడతీర్చింది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. మీరు ఒక్కసారి ఆ ఫోటోలు చూస్తే మీకు అర్థమవుతుంది. భర్త, బాయ్ ఫ్రెండ్, మధ్యలో సోనం. ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. భర్తతో ఎంత చక్కగా పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి బట్టల్లో తలతల మెరిసిపోతుందో అదే సోనం ఇప్పుడు నల్ల బట్టలతో, నల్ల దుస్తులతో పోలీసుల ముందు తలదించుకుంది. ఈ బాయ్ ఫ్రెండ్ కోసమే, బహుశా బ్యాడ్ బాయ్ క్రష్ అంటారేమో, మనకి ఇది అర్థమవుతుంది. ఇతడి కోసమే, ఈ రాజ్ కుష్వా కోసమే, పెళ్లికి ముందే ఇతడితో రిలేషన్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ రాజ్ కుష్వా కోసమే సోనం కట్టుకున్న భర్తని. ఎస్, ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. ఆ భర్త, బాయ్ ఫ్రెండ్. మీరే కామెంట్ రూపంలో చెప్పండి మీ అభిప్రాయాన్ని. సోనం చేసింది ఎంత పెద్ద నేరమో మీ అభిప్రాయాన్ని ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ భర్తను చూడండి, బాయ్ ఫ్రెండ్ని చూడండి. ఒకసారి మనకు అర్థమవుతుంది. భర్త చక్కగా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు, ఇండోర్లో మంచిగా సంపాదిస్తున్నాడు. ఇరు కుటుంబాలు కూడా పెళ్లికి సంబంధించిన అంశాలు మాట్లాడుకొని చక్కగా ఘనంగా పెళ్లి జరిపించారు. రఘువంశిని నమ్మించి ఉత్తర భారతదేశం, మధ్య భారతదేశం నుంచి ఈశాన్య భారతానికి తీసుకెళ్లి హనీమూన్ పేరుతో మేఘాలయకు తీసుకెళ్లి అక్కడ నమ్మించి గొంతు కోసి చంపారు. ఎంతటి దారుణం! ఉన్నత విద్యావంతురాలైన సోనం ఇంతటికి దిగజారుతుందని ఎవరూ అనుకోలేదు. భారతదేశం అంతా కూడా ఈ వ్యవహారం ఒకసారిగా చర్చనీయాంశంగా మారింది. ఒకసారి రాజ్ కుష్వా ఫోటో చూడండి. బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ఆమె బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వా. వీడి కోసమే సోనం ఇంతకు తెగించింది. కట్టుకున్న భర్తను కడతీర్చింది. సరిగ్గా మే 10న వివాహం జరిగింది. మే 22న మేఘాలయలో అడుగుపెట్టారు. అటునుంచి చిరాపుంజికి వెళ్ళారు. అంతకుముందు కామాఖ్య తల్లి దేవాలయానికి కూడా వెళ్ళినట్టుగా చెప్తున్నారు అస్సాంలో. ఇక అటునుంచి మేఘాలయ వచ్చి షిల్లాంగ్ వచ్చారు. షిల్లాంగ్ నుంచి చిరాపుంజి వెళ్ళారు. చిరాపుంజి నుంచి మరొక ప్రాంతానికి ట్రెక్కింగ్ వెళ్ళారు. అటు తర్వాత మాయమయ్యారు. సరిగ్గా మే 25న మాయమయ్యారు. తర్వాత పూర్తి స్థాయిలో కాంటాక్ట్ తెగిపోయింది కుటుంబ సభ్యులకు. మే 25న వాళ్ళు అద్దెకు తీసుకున్న బైక్ దొరికింది ఒక ప్రాంతంలో. ఇక అక్కడి నుంచి పోలీసులు వేట మొదలుపెట్టారు. ఇక ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో స్వయంగా మేఘాలయ ముఖ్యమంత్రి కూడా విచారణకు ఆదేశించారు. స్వయంగా రాష్ట్ర డీజీపీ రంగంలోకి దిగారు. ఈ ఘటన కేవలం ఒక మేఘాలయకే పరిమిత కాలేదు. ఇది 2-3 రాష్ట్రాలకు సంబంధించిన ఘటనగా ఇప్పుడు పరిగణించాల్సి వస్తుంది. ఇక్కడ మనం ప్రధానంగా ఇందోర్, మధ్యప్రదేశ్లో ఈ జంట బయలుదేరింది.
మేఘాలయలో హత్య జరిగింది. మధ్యప్రదేశ్లో దీనికి సంబంధించిన స్కెచ్ వేశారు, మేఘాలయలో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. అటు నుంచి కట్ చేస్తే ఘాజీపూర్లో ప్రత్యక్షమైంది సోనం. ఘాజీపూర్కి వచ్చిన తర్వాత సోనం అక్కడ నుంచి బ్రదర్కి ఫోన్ చేసింది. సోనం వాళ్ళ సోదరునికి ఫోన్ చేసింది. సోదరికి ఫోన్ చేసి నేను ఇక్కడ ఈ లొకేషన్లో ఉన్నాను, ఇక్కడికి నువ్వు రావాలని చెప్పింది. సో సోనం తమకు కాల్ చేసింది. ఆ సమాచారంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె చాలా భయపడిపోయింది. ఆమె లొకేషన్ ఉత్తరప్రదేశ్లో ఉంది, మధ్యప్రదేశ్లో ఇతర అనుమానితుల్ని అరెస్ట్ చేస్తారు. ఇక్కడ చాలా తేడా కనిపిస్తుంది. ఆమె చెప్పిన తర్వాతే ఏం జరిగిందనే దానిపై మేము నమ్ముతామంటూ విపిన్ చెప్తున్నాడు. ఆమె సోదరుడు విపిన్, అతని పేరు విపిన్. ఇక మరొక విచిత్రం ఏంటంటే ఆమె తండ్రి మాత్రం ఈ మొత్తం వ్యవహారాన్ని ఖండిస్తున్నాడు. సోనం చాలా అమాయకురాలు అంటున్నాడు. నా కూతురు చాలా అమాయకురాలు, ఈ మొత్తం వ్యవహారానికి అసలు నా కూతురుకు సంబంధం లేదంటున్నారు. అసలు ఇంకో మాట కూడా చెప్తున్నాడు. ఈ మొత్తం వ్యవహారం సంబంధించి స్వతంత్ర దర్యాప్తు జరగాలి సిబిఐ చేత అంటున్నారు. మా కుమార్తెకు ఏ పాపం తెలియదు, నా బిడ్డపై నాకు పూర్తి నమ్మకం ఉంది, ఆమె అలా చేసి ఉండదు, ఇరు కుటుంబాల సమ్మతితోనే వారి పెళ్లి జరిగింది. ఘాజీపూర్లో రోడ్డు పక్కన ఓ హోటల్ దగ్గర ఆమె చేరుకుంది. అప్పుడు ఏడుస్తూనే ఉంది. అక్కడి నుంచి ఫోన్ చేసి లొకేషన్ చెప్పింది. పోలీసులు అక్కడికి వెళ్ళి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇంతవరకు నేను నా కుమార్తెతో మాట్లాడలేదు, ఆమె ఎందుకు అలా చేసింది, మేఘాలయ పోలీసులు అబద్ధం చెప్తున్నారు, నా కుమార్తె తానంతట తానుగానే ఘాజీపూర్కి వచ్చింది, ఆమెను మేఘాలయలో అరెస్ట్ చేయలేదు, సిబిఐ దర్యాప్తు చేయాలని చెప్తున్నారు. సరే, ఇక్కడ అంతా బాగానే ఉంది. కానీ ఏం జరిగింది, ఒక విషయం మనకు ఇదొక అంతు చిక్కని క్రైమ్ థ్రిల్లర్ లాగా మనకు కనబడుతుంది. అయితే హనీమూన్ తర్వాత ఒక్కసారిగా మరి ఈ సుపారీ గ్యాంగ్కు ఎవరు సహకరించారు, అసలు షిల్లాంగ్ నుంచి ఘాజీపూర్కి ఆమె ఎలా వచ్చింది, రఘువంశిని చంపేందుకు ఎవరు కుట్ర పన్నారు, రాజ్ కుష్వాతో పెళ్లికి ముందు సోనంకు రిలేషన్ ఉంది, బాయ్ ఫ్రెండే రఘువంశీ హత్యకు ప్లాన్ చేశాడని కథనాలు వస్తున్నాయి. ఈ కేసులో కాంట్రాక్ట్ కిల్లర్స్ విక్కీ ఠాకూర్, ఆకాష్ ఆనంద్ అరెస్ట్ చేయబడిన తర్వాత ఇక సోనమే తమకు సుపారిచ్చినట్టుగా చెప్తున్నారు. రఘువంశీని చంపేందుకు సోనమే సుపారిచ్చిందని చాలా క్లియర్గా పోలీసుల దర్యాప్తులో చెప్తున్నారు. సో ఇక్కడ సోనం బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వా పాత్ర ఏంటి, దీంతో అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. షిల్లాంగ్ నుంచి ఘాజీపూర్ దాకా అసలు సోనియా ఎలా వచ్చింది, వాళ్ళ తండ్రి చెప్తున్నట్టు ఆమె అమాయకురాలు అయితే మరి అక్కడి దాకా ఎలా వచ్చింది, ఎవరు సహకరించారు, అసలు ఈ సుపారీ ఎవరు ఇచ్చారు, బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వా పాత్ర ఏంటి అనే దానిపై ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ఒక విషయం మనం ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతున్నాయి. రాజ్ కుష్వా బాయ్ ఫ్రెండ్, రఘువంశ్ భర్త, కట్టుకున్న భర్త. చాలా క్లియర్గా రఘువంశ్ కుటుంబం మధ్యప్రదేశ్లో ఇందోర్లో ఒక ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తుంది. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. మే 11న అతనికి సోనంతో వివాహమైంది. 20న హనీమూన్కి వెళ్ళిన ఈ దంపతులు ఇక 22న ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. మౌలాఖియాత్ అనే గ్రామాన్ని చేరుకున్నారు. అక్కడే వారి ఆచూకీ గల్లంతైంది. 11 రోజులకు జూన్ 2న రఘువంశ్ మృతదేహం బయటపడింది. తాజాగా సోనం ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో పోలీసులు ఎదుట లొంగిపోయిన పరిస్థితి కనబడుతోంది. అతడి భార్య సోనం తమకు సుపారిచ్చినట్టుగా నిందితులు విచారణలో చెప్తున్నారు. ఆ దృశ్యాలు చూడండి. చక్కటి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసుకునే అతగాడిని కాదనుకొని, భర్తను కాదనుకొని ఇక్కడ రాజ్ కుష్వా అనే వ్యక్తితో ఆమె ఆల్రెడీ రిలేషన్లో ఉంది పెళ్ళికి ముందు. ఈ విషయాన్ని బహుశా తల్లిదండ్రులకు చెప్పిందో లేదు, కనీసం చెప్పున్నా మరి ఏం జరిగిందని తెలియదు. ఈ విషయాన్ని కప్పిపుచ్చే పేరెంట్స్ వివాహం చేశారా, ఇంకా అనేక విషయాలు బయటికి రావాల్సింది. ఇప్పుడు ఇక్కడ రఘువంశ్ కుటుంబీకులు ఒకటే ఆరోపిస్తున్నారు, సోనం తమ రఘువంశిని ఆమె హత్య చేయించింది బాయ్ ఫ్రెండ్తో కలిసి అంటే వాళ్ళు క్లియర్గా అనుమానిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తమ కొడుకుని సోనం హత్య చేయించిందంటూ రఘువంశ్ తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది. పెళ్ళైన 11 రోజులకే హనీమూన్ పేరుతో తీసుకెళ్లి హత్య చేయించిన. ఒకసారి ఆ ఇద్దరు కిల్లర్స్ని చూడండి, సుపారీ కిల్లర్స్. ఆ మధ్యలో ఆ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని చూడండి ఎలా ఉన్నాడు. ఆ భర్తను చూడండి ఒకసారి, ఆ బాయ్ ఫ్రెండ్ చూడండి. మీరే చెప్పండి కామెంట్ రూపంలో, సోనం చేసిన పని సరైందేనా? అంత మంచి భర్తను కాదనుకొని, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీని కాదనుకొని, ఎస్ ఈ దృశ్యాలు చూడండి. ఆ ఇద్దరు సుపారీ కిల్లర్స్ మధ్యలో ఆ రాజ్ కుష్వా ఉన్నాడు. ఒకసారి ఆ దృశ్యం చూస్తే మీకే అర్థమవుతుంది. మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ భర్తను కాదనుకొని ఆ రాజ్ కుష్వాతో ఉన్న రిలేషన్ కారణంగా వాడు చెప్పిన మాటల్ని నమ్మి వాడితో అలాగే కాంటాక్ట్ కొనసాగిస్తూ, కమ్యూనికేషన్ కొనసాగిస్తూ పెళ్ళైనాక కూడా ఇక భర్తపై బహుశా ద్వేషం పెంచుకుంది. ఇష్టం లేని పెళ్ళో ఏమో మరి భర్తను ఏకంగా కడ తెరిచింది.